రెండో క్వాలిఫైయర్ కు ముందు వరకు ఎస్ఆర్హెచ్ స్పిన్ బౌలింగ్ గొప్పగా ఏమీ లేదు. స్పిన్నర్ల రికార్డు వరస్ట్ గా ఉంది. రెండో క్వాలిఫైయర్ ముందు వరకు స్పిన్నర్లందరూ కలిసి తీసిన వికెట్లు 13 మాత్రమే. యావరేజ్ 54. ఎకానమీ రేట్ 11.20. రెండో క్వాలిఫైయర్ లో ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ 11 లో సరైన స్పిన్నరే లేడు. 4 పేసర్లు చోటు దక్కించుకున్నారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రాటజీ చాలా మందికి అర్థం కాలేదు. చెన్నైలో టాస్ గెలవగానే రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ నే ఎంచుకోవాలని కమిన్స్ కూడా అనుకున్నాడు. మంచు ప్రభావం ఉంటుందనుకున్నాడు. అహ్మదాబాద్ లో జరిగిన 2 ప్లే ఆఫ్స్ లోనూ మంచు ప్రభావం కనిపించింది. అక్కడ సీజన్ లో జరిగిన 8 మ్యాచ్ల్లో 6 సార్లు చేజింగ్ జట్లే కనిపించాయి. చెన్నై కూడా చేజింగ్ కు అనుకూలించే వేదికే. రెండో క్వాలిఫైయర్ ముందు వరకు చెపాక్ లో జరిగిన 7 మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే 5 సార్లు గెలిచాయి. ఇదే సమయంలో రెండో క్వాలిఫైయర్ కు ముందు మయాంక్ మార్కండే గణాంకాలు పెద్దగా ఏమీ లేవు. ఎకానమీ రేట్ 11.77. షాబాజ్ అహ్మద్ ఎకానమీ 10.71 మాత్రమే. ఫ్రైడే మ్యాచ్ కు ముందు వరకు బ్యాటర్ గా కంటే బౌలర్ గానే షాబాజ్ అహ్మద్ రాణించాడు. అయితే చెపాక్ పరిస్థితులను గమనించిన కోచ్ వెటోరీ మాత్రం షాబాజ్ అహ్మద్ ను నమ్మాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దించాడు. ఊహించని విధంగా షాబాజ్ అహ్మద్ రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చాడు. బంతితో అద్భుతాలు చేశాడు. అభిషేక్ శర్మ కూడా కేక పెట్టించాడు. కెప్టెన్ కమిన్స్ నమ్మకాన్ని నిలబెట్టాడు. రెగ్యులర్ స్పిన్నర్ మాదిరిగా బంతితో రెచ్చిపోయాడు. మెరుగైన ప్రదర్శనతో కెప్టెన్ కమిన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ను ఇబ్బంది పెట్టేందుకే షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మను ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ బరిలో దింపింది. మిడిల్ ఓవర్లలో ఇద్దరూ కీలకంగా నిలిచారు. మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు తిప్పేశారు. టార్గెట్ చిన్నదే అయినప్పుడు ఏమేం చెయ్యాలో అదంతా కమిన్స్ చేశాడు. కెప్టెన్ గా ఆస్ట్రేలియా ప్లేయర్ అనుభవం పనికొచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. బౌలర్లను మార్చడంలో తన మార్క్ చూపించాడు. కుర్రాళ్ల సేవలను పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నాడు. కీలక ప్లేయర్లు సంజు శాంసన్, హెట్మైర్ ను అభిషేక్ పెవిలియన్ పంపాడు. ఎస్ఎస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్లను షాబాజ్ దక్కించుకున్నాడు. మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమే చేసింది. చెపాక్ పిచ్ పరిస్థితులను పక్కాగా వినియోగించుకుంది. ఆత్మవిశ్వాసంతో ఫైనల్లోకి ప్రవేశించింది. కేకేఆర్ తో టైటిల్ పోరులో ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.